JP News. పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు, టీడీపీ నాయకుడు రావుల భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా ఖండించారు. తప్పు చేసిన వారిని కాకాని వెనకేసుకు రావడం, ప్రభుత్వ అధికారులు కార్యాలయంపై దాడి చేయడం మంచిది కాదన్నారు. ఇదేనా వైసీపీ నాయకులకు నువ్వు నేర్పిన సంస్కారం అని మండిపడ్డారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో పొదలకూరు మండలంలో ప్రతి గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. 2019 నుండి 2024 వరకు ఎక్కడ అభివృద్ధి చేశావో చెప్పాలని కాకాని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు కోవూరు బక్కయ్య నాయుడు, పిఎస్సిఎస్ డైరెక్టర్ కోడూరు భాస్కర్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొగుళ్ళూరులో ఒక వ్యక్తి, ముస్లిం మైనారిటీ వ్యక్తి వర్షం గురించి మాట్లాడితే జగన్ తిట్టారని విపరీతంగా కొట్టించి ఆ ముస్లిం మైనారిటీ వ్యక్తిని ఆ వీడియోలో చూసి ఆనందించింది నువ్వు కదా అన్నాడు నడకుండా. అదే సంస్కృతి సంస్కారం మేము కూడా పాల్పడుతున్నామని అనుమానం. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తోడుకున్నట్టు నిన్న జరిగిన సంఘటనలో నావూరుపల్లి గ్రామానికి చెందినటువంటి వైసీపీ కార్యకర్తలు ఇద్దరు 2 సర్వీసులకి, కరెంట్ సర్వీసులకి అప్లై చేశామని చెప్పారు. ఎక్కడ కూడా పొదలకూరు మండలంలో నాకు తెలిసి ఏ రైతుకైనా సీరియల్ ప్రకారం విద్యుత్ కనెక్షన్లు ఇవ్వమని చెప్పామని తప్పితే అందులో రాజకీయ జోక్యం లేదు. మీ ఇద్దరు కార్యకర్తలకు కూడా 2 సర్వీసులకి కరెంటు స్తంభాలు తోలారు, కండక్టర్ ఇచ్చారు. సర్వీస్ ఇచ్చే విధంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నాడో హరికృష్ణ అనే వ్యక్తికి ఆల్రెడీ సర్వీస్ ఇచ్చారు. ఎందుకంటే అతను అప్లై చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్లో ఖాళీ ఉంది కాబట్టి అతనికి ఇచ్చారు. ఇంకో వ్యక్తికి సర్వీస్ ఇచ్చేదానికి అక్కడ 25 kV ట్రాన్స్ఫార్మర్ ఉండాల్సింది. గత వర్షాలప్పుడు అది మరమ్మతులకు గురై అందుబాటులో లేక అర్జెంట్ అంటే 25 తీసి 16, ఈరోజు ప్రజెంట్ అక్కడ 3 మోటార్లు ఆడే 16 ట్రాన్స్ఫార్మర్ మాత్రమే ఉంది. అధికారులు దాన్ని సరిచూసుకోకుండా నీ దగ్గర డీడీ కట్టుకున్నట్టున్నారు. తీరా సర్వీస్ ఇచ్చిపోయేటప్పటికి ఖాళీ లేదు కాబట్టి ఆ 16 తీసి 25 పెట్టి మీకు అక్కడ అకామిడేషన్ కల్పిస్తామని చెప్పారు. వాస్తవాలు ఎంక్వైరీ చేసుకోండి. మీ అనుచరులకి ఆ మార్పులు జరిగేటటువంటి ఆ సమయాన్ని కూడా ఓపిక పట్టలేక మీరు కార్యాలయం మీదకి దాడికి వెళ్ళి అది తప్పించుకునేదానికి మేము ఏఈకి 20,000 లంచం ఇచ్చామని ప్రత్యారోపణ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇచ్చుంటే ఇవ్వటం తప్పే, తీసుకోవటం కూడా డిపార్ట్మెంట్ తప్పే. దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, లోతుగా జరగాలి. అయినంత మాత్రాన అధికారం మీ చేతుల్లో తీసుకొని అధికారుల మీద దాడి చేసే హక్కు మీకు ఎక్కడిదైనా అడుగుతుందా? ఆ విధంగా ప్రవర్తించినందుకు వీరి మీద కూడా సుమోటోగా కేసు పెట్టాల్సిందే, సమగ్రమైన విచారణ జరగాల్సిందే. అవినీతిని, అక్రమాలని మా నాయకుడు కానీ మా పార్టీ కానీ మేము కానీ ఎప్పుడు ప్రోత్సహించము. మీలాగా రైతుకి 10 యూరియా కట్టలు ఇస్తే ఏవోని అగ్రికల్చర్ అసిస్టెంట్ని సీతారాంపురంకి, అల్లూరికి మార్చేటువంటి సంస్కృతి సంస్కారం ఉన్న నాయకుడు మా నాయకుడు కాదు. ఎవరికైనా ధర్మబద్ధంగా ఉంటే, చట్టబద్ధంగా ఉంటే ఇచ్చేదానికి ఏ సర్వీస్ అయినా కానీ, ఇంకే పనైనా కానీ సర్వీస్ దాకా మోటివేట్ అయ్యి మీ నాయకులు మీ కార్యకర్తలు వచ్చారంటే తహసీల్దార్ ఆఫీస్లో వాళ్ళ సర్టిఫికేట్లు అన్ని ఇచ్చి ఉండాలి. మేము అడ్డుకోవాలనుకుంటే విఆర్ఓ స్థాయిలోనే అడ్డుకోగలిగి ఉండేవాళ్ళం. ఏఈ దగ్గర ఆపల్లా. దానికి సంబంధించిన ఫైల్ అంతా పుటప్ చేసుకుని వచ్చినప్పుడు మొదట్లోనే ఆపుండేవాళ్ళం. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం మీరు ఆలోచించుకోలేకపోవటం దారుణం. మీ నాయకులు తాగి గవర్నమెంట్ ఆఫీస్ మీదకి వెళ్ళి వాళ్ళు రక్షణ కోసం పొదలకూరు ఎస్ఐకి ఆ ఎస్ఐ గారు, ఆ ఏఈ గారు నాకు ప్రొటెక్షన్ ఇవ్వమంటే ఫోన్లో మెసేజ్ పెడితేనే వీళ్ళకి ఫోన్ చేశాడు ఎస్ఐ గారు. స్వయంగా వీళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వీళ్ళే గోవర్ధన్ రెడ్డి కాడికి వెళ్ళి గోవర్ధన్ రెడ్డిని సంప్రదించి తిరిగి పోలీస్ స్టేషన్కి వాళ్ళే వచ్చారు. వచ్చినటువంటి వారిని 1 గంట సేపు కూర్చునబెట్టి పంపించాడు ఎస్ఐ గారు. మీరే ఒక ప్లాన్ ప్రకారం ఎస్ఐ మీద మరకేయాలని, ఎస్ఐ మీ అరాచకాలకి అడ్డు తగులుతున్నాడని
ధర్మబద్ధమైనటువంటి పరిపాలన పొదలకూరులో జరుపుతున్నారని, మీ అడుగులకు మొడుగులు వస్తలేదనే కక్షతో ఎస్ఐ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఈ పొదలకూరు మండలంలో శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి ఎస్ఐని ఏదో విధంగా ఇక్కడి నుంచి పంపించాలనే ఒక దురుద్దేశంతో ఇదంతా ఒక గేమ్ ప్లాన్ వెళ్ళి ఎస్ఐ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఇది దారుణం. నీ కార్యకర్తల్ని నువ్వు సముదాయించుకోవాలి. తప్పు చేసిన వాడి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే మీరు పెద్ద మనిషి అయితే తప్పు చేసిన వ్యక్తి పూర్వపరాలు విచారించి ఇది తప్పు, నువ్వు మిట్ట మధ్యాహ్నం మద్యం సేవించి ఒక ప్రభుత్వ అధికారి మీదకి ఎలా వెళ్తావని ప్రశ్నించాల్సింది. మీరు రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నేను రోడ్డు మీద కూర్చుంటానంటే ఇది ఎక్కడి పరిపాలన అంటున్నా? ఇది ఇంకా జగన్ రాజ్యం అనుకుంటున్నా? ఇది ఇంకా మీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుంది ఆంధ్రాలో ఇంకా కలగంటున్నావా నువ్వు అనుకుంటున్నా? లేదు, అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఖబర్దార్. మీరు అనుకుంటున్నారేమో ఇంకా మీ పోకడలు, మీ అధికార బలం ఇక్కడ ప్రదర్శిస్తే కుదరదు. 29లో నువ్వు వస్తే పొడిచి పైకెత్తావా? ఎత్తావా? నువ్వు ఎత్తావు. లింగంపల్లి అడిగిన వాళ్ళు ఎన్నికలకు ముందు నువ్వేం మాట్లాడావు? నేను వస్తే మిమ్మల్ని అందరినీ పార్సిల్ చేస్తానన్నావు. చేస్తావు. రేపు మన 24 వచ్చిన కొరవా 29లో వస్తావు. మేమందరం నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీ రెవెన్యూ అక్రమాల మీద, నీ పోలీసు అరాచకాల మీద పోరాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పొదలకూరులో ఉన్నాము. నీ ఆటలు సాగవు. నీ బెదిరింపులకి ఎవడు భయపడడు. నీకు ధైర్యం ఉంటే నిన్న ముత్తుకూరుకి వెళ్ళి ఏదో జగనన్న కాలనీ చూసావు. రా పొదలకూరుకి, రా నా ఊరుపల్లికి. ఏ ఊరికి వస్తావు? రా పొదలకూరులో నేను చూపిస్తా. నువ్వు ధైర్యం ఉంటే నీ జగనన్న కాలనీలో అవినీతి జరగలేదంటే పొదలకూరుకి ఎప్పుడు వస్తావు? రా. ఏ కాలనీయో సందర్శించి మీ జగనన్న కట్టిన కాలనీలో పేదలు సుఖంగా ఉంటే మాకు చూపించు. నేను ఆహ్వానిస్తా. నువ్వే కాలనీ ఎత్తుకో. పొదలకూరు మండలంలో జగనన్న కాలనీలో అవినీతి జరగకుండా, నీ నాయకులు దోచుకోకుండా ఉంటే అలాంటి కాలనీకి నువ్వు వస్తే నేనే స్వాగతం పలుకుతా. నాకు చూపించు. నీ గురించి నువ్వు మంచి చేస్తుంటే గోవర్ధన్ రెడ్డి మహానుభావుడయ్యా ఈ పేదలకు ఎస్టీలకి బిల్లు కట్టినాడు. 2023లో నా ఊరుపల్లిలో నీ నాయకులు ఎస్టీ కాలనీలు డబ్బులు కట్టకుండా దోచుకుంటే మీడియాలో నేను వచ్చిన తర్వాత బయట పెడితే మీడియా అంతా కథనాలుగా రాస్తే వాళ్ళకు కోతలు పూజించారా నీ నాయకులు? ఎస్టీలు సొమ్ము కూడా 23లో దోచుకొని 25లో మేము వచ్చిన తర్వాత ఆ ఇల్లు కంప్లీట్ చేసి ఇచ్చారా? పొదలకూరులో ఎవరికి ఇచ్చారో తెలియదు, ఎవరు డబ్బులు దోచుకుపోయాడో తెలియదు. అన్ని ఎంక్వైరీలు నడుస్తున్నాయి. అలాంటి పొదలకూరు పోలీసులో ధర్నా చేసి కొంతమంది ఆయన చెంచాల చేత ఏదేదో తప్పుడు కోతలు పూయించాడు. ఆ కోతల్లో ఒకటి నా భాగంగా బ్రాహ్మణపల్లిలో 25 సంవత్సరాల క్రితము రావు లంకయ్యగౌడు బీఎస్ఎల్, ఆ రోజుల్లో బీఎస్ఎల్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు రావు లంకయ్యగౌడు దగ్గర 44 అంకణాల ఒక ఫ్లాట్ 8,000కి నేను కొన్నాను. ఆ ఫ్లాట్ని నేను ఇటీవల మా అన్న కొడుకు ఒకటి ఇల్లు కట్టుకోవాలంటే వాడికి ఆ ఫ్లాట్ ఇచ్చాను. వాడు క్లీన్ చేయించుకొని సర్వే చేయించుకుంటుంటే ఇందర్సేన్ అనే వ్యక్తి ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఫోన్లో బెదిరించి సర్వేకి ఫోన్ చేసి నువ్వు ఎట్లా కొలుస్తావు ఫ్లాటు, నువ్వు ఏ ఉద్దేశంతో కొలుస్తావు అని చెప్పేసి ఆ అబ్బాయినే బెదిరించాడు. సరేనని చెప్పేసి నేను పోయి మిషన్ తీసుకొని పోయి ఫ్లాట్ క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత మస్తు రోజు సర్వేని చేసిపోయి కురిపిస్తుంటే ఇందర్సేన్ అనే వ్యక్తి ఒక 3 మనుషుల్ని, విజయభాస్కర్, పుట్టోడు, ఆనంద్, ముత్తేలయ్య, ఈ 3 గోండాలను పంపించి సర్వేని కొలవనీయకుండా అడ్డుపడి సర్వేని భయభ్రాంతులు చేసి సర్వేశారు. సరేనని చెప్పేసి నేను పొదలకూరుకు వచ్చి ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇచ్చాను. సార్, ఈ విధంగా నా ఫ్లాట్ క్లీన్ చేయించుకొని కొలిపించుకుంటుంటే ఇందర్సేన్ ఆఫీసులో వచ్చి ఆ అబ్బాయిని బెదిరించి కొలవనీయకుండా సర్వేశారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాను. రిపోర్ట్ నిమిత్తము ఎస్ఐ గారు ఆ అబ్బాయికి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి అడిగారు, ఏమయ్యా భాస్కర్ కొలిపించుకుంటుంటే మీరు ఎందుకు అడ్డుపోవాల్సి వచ్చింది? అదేదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దలు మాట్లాడతారు కదా, మీ ముగ్గురే ఎందుకు పోవాల్సి వచ్చిందని ఒక మాట అడిగారు అంతే ఎస్ఐ గారు. అంతకుమించి ఇంకేందో మాట మాట్లాడారు. బిగ్దోల్ పంచాయతీ గురించి గోవర్ధన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చెందని అంటున్నాడు. 2014లో మేము చేసిన పనులు, మా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు తప్ప చెరువులు కావచ్చు, కాలనీలు కావచ్చు, ఏ వర్క్ అయినా సరే, ఏ రోజైనా సరే నువ్వు 2019 నుంచి చేసిన పని ఒక్క పని పంచాయతీలో రా,
పంచాయతీలు మేము వస్తాం, మీ పార్టీ వాళ్ళు రమ్మను మేము వస్తాం, సవాల్ చేసి చెప్తున్నాం మీకు. ఒక్క వర్క్ చూపి మేము చూపిస్తాం. 3 చెరువుల పనులు చేస్తున్నాం 2016-17. మళ్ళీ ఇప్పుడు 3 చెరువుల పనులు చేస్తున్నాం. ఇంచుమించు 60 లక్షల రూపాయలు మా 3 చెరువులకు డబ్బులు ఇచ్చాడు మా పెద్ద ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఈరోజు వర్కలు జరుగుతున్నాయి. రాండి, ఫోటోలు పెట్టాము మన కూడా గ్రూప్లో. రా, నీ మనసును తీసుకోరా, ప్రతి చెరువు కట్ట చెక్ చేయి, చేసామో లేదో చూడు. అబద్ధాలు చెప్పుకొని ఎన్ని రోజులు బతుకుతావా గోవర్ధన్ రెడ్డి? ఎన్ని రోజులు బతుకుతావు అబద్ధాలు చెప్పుకొని? ఇట్లాంటి అంశాలని దొంగలని నీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని నువ్వు అనిపించేది. నువ్వు రా, ఓడి ప్లాట్ కాదు మాది అన్నాడు కదా, నువ్వు ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేయి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పిలువు, ఎంక్వైరీ చేయి. అప్పుడు రావా, నువ్వు స్టేషన్కి వచ్చేది అబద్ధాలు చెప్పాను నీ స్థాయికి.